నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోకంలో నువ్వు పయనిస్తున్నప్పుడు నువ్వు ఎవరి మాట వింటున్నావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. మరి నా గొడ్డెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. అని వాక్యములో చెప్పబడిన రీతిగా దేవుని స్వరము విని ఆయన వెంబడి నడిచినప్పుడు నీకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. అపవాది ఈ లోక ఆశలు చూపించి దేవుని స్వరము విననివ్వకుండా చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటూ దేవుని చిత్తంలో నడిచినప్పుడు అపవాదిని ఎదిరించే శక్తిని నీకు దయచేస్తాడు. నిన్ను నీ సమస్యలు ఎంత కృంగతీసినా నేను నిన్ను బాగుచేస్తాను. కాబట్టి నువ్వు ఇంకా బాధపడకు, నేను నీకు సహాయము చేస్తా. నా బిడ్డ, ఈరోజు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూసి కృంగిపోకు. సమస్తమును నోటిమాట చేత సృష్టించిన నాకు నీ సమస్యల నుండి